హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం టోపాలజీస్లో బస్ టోపాలజీ అనేదాన్ని డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు క్లాస్లో మనం స్టార్ టోపాలజీ అండ్ రింగ్ టోపాలజీ కోసం డిస్కస్ చేద్దాం. సో ఈ స్టార్ టోపాలజీ అంటే అసలు ఏంటి అంటే, ఇన్ దిస్ ఆల్ ద కంప్యూటర్స్ ఆర్ కనెక్టెడ్ విత్ సెంట్రలైజ్డ్ డివైస్. దిస్ ఇస్ స్టార్ టోపాలజీ. అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న అన్ని కంప్యూటర్స్ కూడా ఒక సెంట్రలైజ్డ్ డివైస్కి అనేదానికి కనెక్ట్ అయి ఉంటాయి. చూసారు, ఇక్కడ మనం PC1, PC2, PC3, PC4 అనే 4 కంప్యూటర్స్ అనేవి తీసుకొని ఒక సెంట్రలైజ్డ్ డివైస్ అనే దానికి మొత్తం అన్నిటిని కూడా కనెక్ట్ చేసాం. సో ఇది ఒక షేప్ ఎలా ఉంది, ఇది ఒక చూడడానికి ఒక స్టార్ షేప్లో ఉంది కాబట్టి దీన్ని స్టార్ టోపాలజీ అని అంటారన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి మరి ఇక్కడ సెంట్రలైజ్డ్ డివైస్కి కనెక్ట్ చేస్తామన్నాం కదా. మరి సెంట్రలైజ్డ్ డివైజెస్ అనేవి ఏంటి? సో సెంట్రలైజ్డ్ డివైస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఈ సెంట్రలైజ్డ్ డివైస్ అనేది 2 టైప్స్గా డివైడ్ అయ్యిందన్నమాట. ఏంటి? ఒకటి హబ్, నెక్స్ట్ వచ్చేసరికి స్విచ్. మరి హబ్ అనేది ఏం చేస్తుంది? హబ్ అంటే ఏంటి, స్విచ్ అంటే ఏంటంటే, హబ్లోన ద ట్రాన్స్మిషన్ విల్ బీ ఇన్ బ్రాడ్కాస్ట్. సో ఈ హబ్లో ట్రాన్స్మిషన్ అనేది ఎలా ఉంటుందంటే బ్రాడ్కాస్ట్లా ఉంటుందంట. మరి బ్రాడ్కాస్ట్ అంటే ఏంటి? సో బ్రాడ్కాస్ట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక PC1 అనే కంప్యూటర్ PC3కి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయాలనుకుంటుంది. ఏం చేస్తుంది? PC1 అనేది PC3కి ఇన్ఫర్మేషన్ చేయాలనుకుంటుంది. కానీ ఇక్కడ మధ్యలో ఏముంది, మనకి సెంట్రలైజ్డ్ డివైస్గా హబ్ ఉంది. సో ఈ హబ్ అనేది ఏంటి, బ్రాడ్కాస్ట్గా మనకి అది ఏం చేస్తుంది, ట్రాన్స్మిషన్ అనేది చేస్తుంది. సో బ్రాడ్కాస్ట్ అంటే ఏంటో చెప్తాను చూడండి. సో బ్రాడ్కాస్ట్ అంటే ఏంటంటే, ఫస్ట్ PC1 అనేది దేనికి కనెక్ట్ అయి ఉంటుంది, సెంట్రలైజ్డ్ డివైస్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ సెంట్రలైజ్డ్ డివైస్ ఏంటి, హబ్. సో PC1 అనేది హబ్కి వెళ్తే హబ్ అనేది ఏంటికి పంపిస్తుంది. సో హబ్ అనేది ఇక్కడ మనకి ఏవైతే ఉన్నాయో, ఎన్నైతే కంప్యూటర్స్ దాంతో లింక్ అయి ఉన్నాయో దానికి ప్రతి ఒక్కదానికి, సో ఇక్కడ PC1 పంపిస్తుంది కాబట్టి PC1, PC2, PC3, PC4. సో ఈ కంప్యూటర్స్ అన్నిటికీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది దాన్ని పాస్ చేస్తుంది. సో మనం చూసుకున్నట్లయితే బస్ టోపాలజీలో సేమ్ ఇదే చూసాం, అవునా. సో ఇన్ఫర్మేషన్ అనేది అన్నిటికీ పాస్ అవుతుంది. సో కానీ ఏంటి, ఆ PC1 అనేది ఒక పర్టికులర్ అడ్రస్ అనేది రాస్తుంది. సో ఆ పర్టికులర్ అడ్రస్ అనేది దాన్ని బట్టి PC3 మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటుంది. మిగతా కంప్యూటర్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే దాన్ని రిజెక్ట్ చేసుకుంటాయి. అర్థమైందా? ఇక్కడ PC1కి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకునే మిగతా కంప్యూటర్స్కి మధ్యలోన ఇదేంటి, ఇది ఒక ఇంటర్మీడియట్ అనమాట. సో సెంట్రలైజ్డ్ డివైస్ ఈ హబ్ అనేది. సో ఇది ఇండైరెక్ట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇండైరెక్ట్ ప్రాసెస్లో కూడా ఈ హబ్ అనేది మల్టిపుల్ కంప్యూటర్స్ అనే దానికి ఈ ట్రాన్స్మిషన్ అనేది చేస్తుంది. సో ఇదే ఈ బ్రాడ్కాస్ట్ టైప్ అన్నమాట. అర్థమైందా? ఇది హబ్ చేసే పని. మరి స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ సెంట్రలైజ్డ్ డివైస్ ఏం చేస్తుందో చూద్దాం. ద ట్రాన్స్మిషన్ విల్ బీ యూనికాస్ట్. సో ఇది బ్రాడ్కాస్ట్, నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏంటి, యూనికాస్ట్. మరి యూనికాస్ట్ మీన్స్ ఏంటంటే, ఇక్కడ PC1 అనేది సేమ్, PC1 అనేది PC3కి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయాలనుకుంటుంది. సో ఇక్కడ మధ్యలో ఏంటి, సెంట్రలైజ్డ్ డివైస్ ఉంది. సో అక్కడ సెంట్రలైజ్డ్ డివైస్ ఏంటి, స్విచ్. సో PC1 అనేది స్విచ్కి పంపిస్తుంది. ఈ స్విచ్ అనేది ఆ ఇన్ఫర్మేషన్ అనేది డైరెక్టర్గా దేనికైతే పంపించాలో, దేని అడ్రస్ అయితే అందులో ఉంటుందో దానికి మాత్రమే పంపిస్తుంది. ఇది యూనికాస్ట్. ఓకేనా? యూనికాస్ట్ అంటే దేనికైతే పంపాలో దానికి మాత్రమే, సింగిల్ సిస్టమ్కి మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ అనేది పంపిస్తుంది. సో బ్రాడ్కాస్ట్లో అయితే మొత్తం ఎన్నైతే కంప్యూటర్స్ దాంతో కనెక్ట్ అయి ఉంటాయో అంతటికి కూడా పంపిస్తుంది. ఓకేనా? సో ఇది హబ్, నెక్స్ట్ ఇది స్విచ్. సో మనం ఏంటి యూజ్ చేస్తాం ఎక్కువ, దీనికి స్విచ్ అనేది యూజ్ చేస్తాం అనుకోండి. చూడండి, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటి, ఈజీ టు సెటప్. సో ఒక సెంట్రలైజ్డ్ డివైస్ తీసుకుంటాము, దానికి కంప్యూటర్స్ అని కనెక్ట్ చేస్తాం కానీ ఇది ఈజీ టు సెటప్. ఇఫ్ సెంట్రలైజ్డ్ డివైస్ ఈ స్విచ్, సో ఒకవేళ ఈ సెంట్రలైజ్డ్ డివైస్ అనేది స్విచ్ అయితే హై సెక్యూరిటీ ఉంటుంది, అవును కదా. సో సెంట్రలైజ్డ్ డివైస్ అనేది స్విచ్ ఉంటే మనం దేనికి పంపించాలి ఇన్ఫర్మేషన్ దానికి మాత్రమే పంపిస్తాం కాబట్టి అక్కడ ఏంటి, హై సెక్యూరిటీ ఉంటుంది. ఓకేనా? సో డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఏంటి, ద కాస్ట్ ఆఫ్ ఇన్స్టలేషన్ ఈజ్ హై. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ కాస్ట్ అనేది, ఇన్స్టలేషన్ యొక్క కాస్ట్ అనేది ఎక్కువ. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈజీ టు సెటప్ అంటే దాన్ని సెటప్ చేయడానికి ఈజీ, కానీ ఇన్స్టలేషన్ చేయడానికి మాత్రం కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. ఇఫ్ హబ్ ఈస్ ఫెయిల్స్, ఒకవేళ హబ్ అనేది ఇక్కడ మనం ఏం తీసుకున్నాము, అడ్వాంటేజెస్లో వచ్చేసరికి సెంట్రలైజ్డ్ డివైస్గా స్విచ్ తీసుకున్నాం. డిసడ్వాంటేజెస్లోకి వచ్చేసరికి సెంట్రలైజ్డ్ డివైస్గా ఏం తీసుకుంటున్నాం, హబ్ తీసుకుంటున్నాం.
ఓకేనా. ఒకవేళ హబ్ అనేది ఫెయిల్ అయితే ఏటవుతుంది, టోటల్ నెట్వర్క్ క్రాష్ డౌన్. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ హబ్ అనేది ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఈ హబ్ అనేది ఫెయిల్ అయిపోతే సింగిల్ దానికే పంపిస్తుందా, మల్టిపుల్ డివైజెస్ అనే దాటికి పంపిస్తుంది. అవునా. సో ఈ హబ్ అనేది ఫెయిల్ అయిపోతే మొత్తం అంతా కూడా క్రాష్ డౌన్ అయిపోతుంది. అర్థమైందా స్టార్ టోపాలజీ అంటే. సో స్టార్ టోపాలజీ అంటే ఏంటి, మొత్తం అన్ని డివైజెస్ కూడా ఒక సెంట్రలైజ్డ్ డివైస్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఆ సెంట్రలైజ్డ్ డివైస్ అనేది 2 టైప్స్. ఒకటి వచ్చేసరికి హబ్, నెక్స్ట్ వచ్చేసరికి స్విచ్. ఇది బ్రాడ్కాస్ట్ మెథడ్, నెక్స్ట్ ఇది వచ్చేసరికి యూనికాస్ట్ మెథడ్. సో ఇవి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ రింగ్ టోపాలజీ కూడా చూద్దాం. సో ఇక్కడ మనం రింగ్ టోపాలజీ చూసినట్లయితే, సో ఇక్కడ ఏంటి PC1, PC2, PC3, PC4. ఇక్కడ చూసినట్లయితే ఒక రింగ్ అనేది ఫామ్ అయి ఉంది. అవునా, ఒక రింగ్ అనేది ఫామ్ అయి ఉంది అన్నమాట. సో ఇక్కడ ఏంటి, ఎవ్రీ కంప్యూటర్ అడ్జసెంట్ కంప్యూటర్స్. నేను ఇక్కడ మీకు షార్ట్గా ఇచ్చాను, మీరు దాన్ని బ్రీఫ్గా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఎవ్రీ కంప్యూటర్ అడ్జసెంట్ కంప్యూటర్స్ అంటే ఏంటంటే, ప్రతి కంప్యూటర్ అనేది కూడా దాని యొక్క అడ్జసెంట్ కంప్యూటర్స్ తోటి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇప్పుడు PC1 ఉన్నది అనుకోండి, PC1కి అడ్జసెంట్ కంప్యూటర్స్ అంటే పక్క కంప్యూటర్స్ ఏంటి, PC4, PC2. దాని పక్కన ఉన్నవి అవే కదా, PC4 ఒకటి, PC2 ఒకటి. సో ఎవ్రీ కంప్యూటర్ అనేది కూడా దాని యొక్క అడ్జసెంట్ కంప్యూటర్స్ తోటి కనెక్ట్ అయి ఉంటాయి. అంటే దాని మీనింగ్ ఏంటి, ప్రతి కంప్యూటర్ కూడా 2 కంప్యూటర్స్ తోటి లింక్ అయి ఉంటాయి. ఇది ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి. సో 2 కంప్యూటర్స్ తోటి లింక్ అయి ఉంటాయి. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, ద ట్రాన్స్మిషన్ విల్ బి ఇన్ యూనిడైరెక్షనల్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏ డైరెక్షన్ కనబడుతుంది, సింగిల్ డైరెక్షన్ అనేది కనబడుతుంది. సో ఇలా ఒక వెళ్ళొచ్చు, లేదంటే ఇటు నుండి ఇలాగా కూడా వచ్చేయచ్చు. ఇది తీసేసినా మనకి పర్వాలేదు అనమాట, ఈ 2 తీసేసినా. సో ఇలాగైనా, లేదంటే ఇలా వచ్చి డైరెక్ట్గా ఇది ఒక రింగ్ మాట. ఓకేనా. సో డైరెక్షన్ మీరు ఇది పెట్టుకోకండి, ఇది పెట్టుకున్నా పర్వాలేదు. అప్పుడు మీరు ఇది పెట్టుకుంటే ఈ లోపల పెట్టుకోకండి. ఓకేనా. సింగిల్ డైరెక్షనల్ కాబట్టి ఇది పెట్టుకుంటే ఈ 2 లోపల పెట్టుకోకండి. ఒకవేళ మీరు అలాగా వెళ్ళాలి అనుకుంటే ఈ 2 తీసేయండి. ఓకేనా. సో ఇక్కడ ఏంటి, ద ట్రాన్స్మిషన్ విల్ బీ ఇన్ యూని డైరెక్షనల్. అంటే ఇదంతా కూడా ఏంటి, ఒక యూని డైరెక్షనల్గా ఉంది. ఇంకా దీనికి రివర్స్ ఏం లేదు కదా. సో రివర్స్ ఏం లేదు కాబట్టి ఇది యూని డైరెక్షనల్. సో ఇక్కడ ఏంటి అంటే, నేను PC1 నుండి PC4కి ఇన్ఫర్మేషన్ పంపించాలనుకుంటున్నాను. PC1 నుండి PC4కి ఇన్ఫర్మేషన్ పంపించాలనుకుంటున్నాను. అప్పుడు ఎలా అవుతుంది, ఫస్ట్ PC1 అనేది PC2కి వెళ్తుంది, నెక్స్ట్ PC2 అనేది PC3కి వెళ్తుంది, PC3 అనేది PC4కి వెళ్తుంది. ఎందుకు, ఇది యూని డైరెక్షనల్ కాబట్టి ఇటు నుండి ఇటు వచ్చేయచ్చు, కానీ ఇది బై డైరెక్షనల్ కాదు కదా, ఓన్లీ ఇటువైపే అది దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తుంది. అంటే PC1 టు PC2, PC2 టు PC3, PC3 టు PC4. సో ఇది సోర్స్, ఇది డెస్టినేషన్ అయితే మధ్యలో అన్నీ ఇంటర్మీడియట్ మాట. అవునా. సో ఇక్కడ ఏంటవుతుంది, అడ్వాంటేజెస్ అంటే ఏంటి అంటే ఇక్కడ, సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి, మనం ఒకసారి బస్ టోపాలజీ చెప్పుకున్నాం, గుర్తుందా. బస్ టోపాలజీ చెప్పుకున్నప్పుడు ఇది ఏంటి, ఒకేసారి PC1 PC3 అనేది చెప్తే మధ్యలో ఏటవుతుందని చెప్పాను, కొలిజన్ అవుతుందని చెప్పాను. ఎందుకు, అది బై డైరెక్షనల్ అవ్వడం వల్ల. ఒకవేళ ఇది ఏంటి, ఇది యూని డైరెక్షనల్ కదా, అంటే అన్నీ ఇలాగే జరుగుతాయి, ఇటు నుండి ఏమి రివర్స్ అవ్వవు. అంటే అర్థం ఏంటి, యూని డైరెక్షనల్ అంటే అర్థం ఏంటి, అక్కడ కొలిజన్ అనేది ఉండదు. అవునా. ఇక్కడ బై డైరెక్షనల్ అయితేనే ఒకేసారి పాస్ చేసినప్పుడు కొలిజన్ అవుతుంది. ఇది సింగిల్ డైరెక్షన్ కాబట్టి ఇక్కడ ఏముండదంటే కొలిజన్ ఉండదు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి అడ్వాంటేజెస్లో నో కొలిజన్. నెక్స్ట్ ఇదేంటి, చీప్ టు ఇన్స్టాల్ అనమాట. సో చీప్ టు ఇన్స్టాల్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి లెస్ సెక్యూర్. అవును కదా, PC1 నుండి PC4కి పంపించాలి, కానీ PC2కి వెళ్తుంది ఇన్ఫర్మేషన్, PC3కి వెళ్తుంది, తర్వాత PC4కి వెళ్తుంది. అంటే వీటికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిపోతుంది కదా. సో అక్కడ ఏంటి, లెస్ సెక్యూర్. సో సెక్యూరిటీ అనేది ఎక్కువ లేదు, లెస్ సెక్యూర్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఎక్స్పెన్సివ్. ఓకేనా. ఎందుకు, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చీప్ అని ఉంది, ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉంది. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వదు. ఇది ఇన్స్టాలేషన్ చేయడానికి ఇది చీప్, ఇదేంటిది, ఆ కేబుల్స్ అన్నీ ఎన్ని ఉన్నాయి. సో మనకి బస్ స్టాప్లో చూసుకుంటే సింగిల్ కేబుల్ ఉంది కాబట్టి అక్కడ కాస్ట్ అనేది చాలా తక్కువ. ఇక్కడ ఏంటి, మల్టిపుల్ కేబుల్స్, ఇక్కడ 4. సో ఇక్కడ ఇన్ని కేబుల్స్ ఉన్నాయి కాబట్టి మనకు అక్కడ అదేంటి, ఎక్స్పెన్సివ్. అవునా. సో కంపేర్డ్ టు బస్ టోపాలజీ ఇదేంటి, ఎక్స్పెన్సివ్. ఇఫ్ ఎనీ సిస్టమ్ ఫెయిల్స్ ట్రాన్స్మిషన్ విల్ బి క్రాష్ డౌన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ PC1 దగ్గర ఇది అనేది క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి,
ఈ PC1 నుండి PC2కి ఇన్ఫర్మేషన్ వెళ్ళదు. సో ఇక్కడ నుండి ఇది వెళ్ళకపోతే ఇంక ఇదంతా కూడా ఏమైపోతుంది, క్రాష్ డౌన్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఎందుకు, అదొక సింగిల్ యూని డైరెక్షనల్ కాబట్టి ఒక దగ్గర మనకి ఫెయిల్ అయినా సరే మొత్తం అంతా కూడా ఏమైపోతుంది అంటే క్రాష్ డౌన్ అయిపోతుంది. సో అర్థమైంది కదా రింగ్ టోపాలజీ అంటే ఏంటి. ఇది ఒక రింగ్ ఫార్మాట్లో ఉంటుంది. ఇది ఒక యూని డైరెక్షనల్. ప్రతి కంప్యూటర్ కూడా దాని యొక్క అడ్జసెంట్ కంప్యూటర్స్ తోటి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ అడ్వాంటేజెస్ వచ్చేసరికి నో కొలిజన్ అనేది ఉండదు, ఎందుకు యూని డైరెక్షనల్ కాబట్టి. నెక్స్ట్ ఇది చీప్ టు ఇన్స్టాల్. తర్వాత డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ప్రతి ఒక్క కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది కాబట్టి లెస్ సెక్యూర్. సో కేబుల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది చాలా ఎక్స్పెన్సివ్. నెక్స్ట్ ఇక్కడ అనేది ఒకే సింగిల్ డైరెక్షన్ కాబట్టి ఒకటి ఫెయిల్ అయినా సరే మిగతావన్నీ కూడా క్రాష్ డౌన్ అయిపోతాయి. సో అర్థమైంది కదా రింగ్ టోపాలజీ అంటే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.